హలో అక్కాయిలు, మా అబ్బాయిని కాలేజీలో వదిలేసి వస్తున్నాను అనమాట. వస్తుంటే చేపలు ఆమె మేడం చేపలు తీసుకోండి అని కేకలేస్తే ఆగాను. చేపల కూర తిని చానాళ్ళు అయింది కదా, తిందాము అని చెప్పి చేపలు తీసుకున్నాను అనమాట. అదిగో బొచ్చా, అది చూడండి మూతి ఎలా ఉంటుందో. అది తీసుకున్నాను. అది 250 చెప్పింది అనమాట. 200కి అడిగి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆమెనే కోసిమని చెప్పాను. సరేలే అండి కోసిస్తాను అని అంది. అసలు కూర అయితే ఎంత బాగా కుదిరిందో. మేము అయితే తినేసామండి. తినేసి టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మా పిల్లల కానించి మేము బాగా ఎంజాయ్ చేసామన్నమాట. నా స్టైల్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంత టేస్ట్గా వచ్చిందో మీకే తెలుసుద్ది. ఆమె అయితే చేపను చూడండి ఎలా చక్క కోసేస్తుంది. చక్కగా నీట్గా క్లీన్ చేసింది అనమాట. చేపల కర్రీ చూడండి మరి. హాయ్ ఫ్రెండ్స్, చేపల కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. ఇదిగో సింపుల్గా మొన్న చేపలు తీసుకున్నాను అనమాట. తీసుకుంటే ఏమైందంటే 4 ముక్కలు ఫ్రై చేశాను. వీడియోలో పెట్టడం కుదరలేదు, పిల్లలు మేము తినేసాం అనమాట. ఇంకా 4 ముక్కలు ఉండి అవి పులుసు వేస్తాను నా స్టైల్లో చూడండి. దీంట్లో పసుపు, ఉప్పు, కారం మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకొని నానేద్దాం. ఒక అరగంట మూత పెట్టేసేసి ఇప్పుడు అరగంట నానిందనమాట. నానిన దాన్ని తీసుకుందాము. తీసుకొని కళ్ళాయి పొయ్యి మీద పెట్టాను చూడండి. కొద్దిగా ఆయిల్ పోసాం కదా. ఇప్పుడు చేప ముక్కలు కొంచెం నీసు అవసరం వస్తాయి అనమాట. నీసు పోవటానికి మేము ఇలా వేస్తాము. చాలామంది చేప ముక్క నలుగుద్దని ఉల్లిపాయ టమోటా ఎగిరిన తర్వాత వేస్తారు, కానీ నేను ముందే వేస్తాను అనమాట. ముక్క అయితే ఎరగదు. చూడండి, వండాక చూపిస్తాను. ఇదిగో చూడండి. కొంచెం సన్నటి సెగలో అనమాట వీటిని వేపుకోవాల్సింది. సన్నటి సెగలో వేపుతాను అనమాట. అంటే గరిటె పెట్టాం, గరిటె మాత్రం పెట్టాం. ఇదిగో దీంతో క్లాత్తోని ఇలా పట్టుకొని ఇలా అంటాం అనమాట. ఇదిగో చూడండి, క్లాత్తోని ఇలా పట్టుకొని ఇలా అంటాం. గరిటె పెడితే ఏమవుద్దంటే ముక్కిరిగిద్ది అనమాట. ఇప్పుడు కొంచెం నీసు వాసన పోద్ది. సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇది సన్నగా అది పోవాలి. ఇదిగో చూడండి, టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్. వీటిని మామూలుగా అయితే అందరు మిక్సీలో వేస్తారు. నాకు మిక్సీలో ఇష్టం ఉండదు అనమాట, గ్రేవీ అల్లే అయిపోద్ది. అందుకని వీటిని ఏం చేస్తానంటే మొత్తాన్ని కలిపి ఇట్లా పిసుకుతాను. ఇట్లా పిసికిన తర్వాత అనమాట. పిసికిన తర్వాత ఏం చేస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను చూడండి. ఇది చూడండి, ముక్క చూడండి ఎట్లా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఇట్లా వేస్తున్నాను అనమాట. వేసిన తర్వాత చిన్నగా సన్నటి సిమ్లో పెట్టాలన్నమాట. ఇది చూడండి, ఇట్లా వేసాం కదా. ఇట్లా ఎగరేస్తున్నాను, ఎందుకంటే ముక్క ఇరిగిద్దని అట్లా ఎగరేస్తున్నాను అనమాట. ఇదిగో చూడండి, ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెడుతున్నాను, సన్నటి సిమ్లో. ఈలోగా చింతపండు, ఇదిగో చూడండి, చింతపండు నానేసుకున్నాను. చూడండి, చింతపండు పిసుక్కుంటున్నాను అనమాట. చింతపండు బాగా పిసుకోవాలి. పిసుకొని వాటర్కి పిసుకోవాలన్నమాట. ఇలా పిసుకున్నాం కదా. ఇలా పిసుకున్న పులుసుని ఇదిగో దీంట్లో పోయాలన్నమాట. ముక్కలు చూడండి, చక్కగా నీచు వాసన అనేది పోద్ది అనమాట. నీచు వాసన రాకుండా ఉంటుంది అనమాట అట్లా చేసేది. ఇదిగో పులుసు పోస్తున్నాను. పులుసు పోసేసాను. అది చూడండి, అది చక్కగా ఉడకాలన్నమాట. ముక్క కూడా గ్రేవీ కానీ ఏదైనా కానీ ఉడకాలి. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూడండి పులుసు ఎలా ఉడికిందో చూసారా. అలా ఉడికింది కదా. దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి. ఇప్పుడు ఇదిగోండి కరివేపాకు. మంచి సువాసన వస్తుంది అనమాట. నేను ఇలా చేస్తాను.
చాలామంది చేసుకునే విధంగా చేసుకుంటారు. ఇంక నా స్టైల్లో ఇలా చేస్తున్నాను అనమాట. ఇదిగో చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కకు తలగకుండా నేను కలుపుతున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగో చూడండి ముక్క ఎలా ఉందో. ఉడకనిద్దాం కొంచెంసేపు. చూడండి చక్కగా గిరిపోయింది. దీంట్లో గరం మసాలా అనమాట. చూడండి ఎట్లా వేస్తున్నాను గరం మసాలా. గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొద్దిగా ఉడకనిచ్చి కొత్తిమీర వేద్దాము. వేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూపించు. ఇదిగో కొత్తిమీర. బాగా పులుసు ఎగిరిపోవాలన్నమాట, వాటర్ వాటర్గా ఉండకూడదు. నేను గరిటెతో స్పూన్తో తిప్పి చూపించట్లేదు. చూడండి కొంచెం అలా కదుపుతాను అనమాట, కొత్తిమీర కలవాలి కదా అందుకని. చూసారా గ్రేవీ చక్కగా ఎలా వచ్చిందో. గుజ్జు గుజ్జుగా ఉండాలి, పులుసల్లే ఉండకూడదు, గుజ్జు గుజ్జుగా ఉండాలి కలుపుకుంటానికి. చూసారా చక్కగా ఎంత పులుసు వేస్తే ఎట్లా వచ్చిందో. ఇదిగో వేడి వేడి అన్నంలో, నేను పొద్దుందే వేడి అన్నంలో చేపల కూర చూడండి. మొక్క ఎరగకుండా తీయాలన్నమాట. ఇదిగో చూడండి మొక్క ఎరిగిందా, చూసారా ఎంత చక్కగా వచ్చిందో. మొక్క ఎరగకుండా ఎంత చక్కగా వచ్చిందో. పులుసు వేసుకుందాం. నాకైతే అసలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది అనమాట. చూసారా పులుసు వేడి వేడి కాలిపోతుంది. ఇదిగో చేపల కూర. ఇంకొక ముక్క వేద్దాం. ముక్క ఎరగకుండా తీయాలన్నమాట తీసేటప్పుడు. ఇదిగో ఇంకో ముక్క. ఇదిగో చూడండి ప్లేట్ ఇదిగో చూడండి వేడి వేడి అన్నంలో చేపల కూర సూపర్గా ఉంటుంది అనమాట. లైట్గా ఉప్పు తగ్గితే కొంచెం వేసాను అనమాట, ఇంకంతే. కారం ఘాటు కానీ ఏదైనా కానీ సూపర్గా ఉంది. చూసారా బొచ్చు అనమాట, కొంచెం ముళ్ళు తక్కువగా ఉంటాయని బొచ్చు తీసుకొచ్చాను. ఈసారి మళ్ళీ చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.